పాస్టర్ గారు. ఆ, అయితే ఆ, ఆ, చర్చ్ కట్టాము. చర్చికి ఏమంటారు, డెడికేషన్ డబ్బులు లేవు. ఆ, అప్పుడు ఈమె ఎందుకో కాల్ చేసింది. ఆ. కాల్ చేసి అంటే కేఫా దేవుడిని ఏం అడుగుతున్నావు అన్న. ఉమ్, 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 ఉమ్. లేదమ్మా, నాకు ఒక 5 లక్షలు కావాలి ఇప్పుడు మనకి డెడికేషన్కి. ఉమ్, నాకు పాస్టర్లు చాలా మంది తెలుసు, జనం కూడా వస్తారు. ఉమ్, అయితే ఆ మొక్కటే అంది, మీరు అన్నట్టుగా ఉమ్, ఈ రాత్రి దేవుడు నీ ఒక అకౌంట్ నెంబర్ చూపిస్తే ఉమ్, నేను నీకు పంపిస్తా, ఉమ్. లేకపోతే మర్చిపోండి. ఆ, నేనన్నా నువ్వు కాకపోతే ఇంకోళ్ళు పంపిస్తారులే అమ్మా అన్న. ఉమ్, నేను కేవలం దేవుని మహింపరచడానికి చెప్తున్నా సార్. ఆ, 3ంటికి కాల్ చేసింది. ఆ, అసలు దేవుడు నన్ను నిద్ర బానిస్తాను గయ్యా, ఆ. ఇట్లా బోర్డు మీద నీ అకౌంట్ నెంబర్ చూపించింది నాకు. అబ్బా బా 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 బా. ఇదిగో నీ కేసీ అని చెక్ చేసుకో అని అంది. ఆ, నువ్వేం లేదు, చక్కగా గ్రాండ్గా చేసి నాకు ఫోటోలు పెట్టి చూసి ఆనందిస్తాను. బా బా, ప్రైజ్ లార్డ్ అండి. అది అంతేగాని మనం ప్రతి దానికి దేవునికి లెక్క చెప్పాలి సార్. ఖచ్చితంగా ఇది నిజంగా మిరాకిల్ సార్. అంత పెద్ద పెద్ద అమౌంట్లు పంపించడం అనేది వాస్తవంగా దేవుని కృపను బట్టి. ఇంతకుముందు పెద్ద అమౌంట్ అన్నారు, ఎంత అది? ఏదండి? ఇంతకుముందు మేడమే పంపించన్నారు కదా. అదే దానికే ఆహా. అంటే అప్పుడు ఏంటంటే 1 lakh 2 lakhs అట్లా పంపిస్తా ఉండేది. ఆ, అది కూడా ఆమె పెన్షన్ డబ్బులు దాచి పంపిస్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంకోటి ఏంటంటే చిన్న కొడుకు ఒకడున్నాడు US లో. ఆ, వాడి టైత్ లక్షల్లో ఉంటది. ఆ. టైత్ దశం భాగం అన్నమాట. ఉమ్, ఉమ్, ఉమ్. ఆమె అక్కడికి పంపించితే ఈమె ఏం చేస్తుంది, మినిస్ట్రీలకు సపోర్ట్ చేస్తుంది. అదేలేండి. నా చేత ఒక 5-6గురికి ఇట్లాగే చర్చికి ఇస్తే వాళ్ళందరూ మోసం చేశారు సార్. అబ్బో. మన వాళ్ళు చాలా కొంచెం డేంజరు. అందుకే ఆ మందే నీ తప్పు పట్టంలే, మన ఫ్రెండ్షిప్ పాడవకుండా ఉండాలంటే ఆ ప్రపోజల్ తీసుకురాకంటే మూసుకుని కూర్చోండి అంతే. అంతే. నేను మీటింగ్కి వెళ్తాను కదా సార్. అవును. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఒక చోట మీటింగ్ పెడతాడు. అవును. అక్కడికి ఆ మీటింగ్ అంతా అయిపోయినాక సార్ చర్చి సమస్య ఇట్లా సార్ అనగా నేను ఏమో రికమెండ్ చేసేవాడిని. రికమెండ్ చేస్తే ఆమె ఏం చేసేది, డైరెక్ట్ వాళ్ళకి డబ్బులు వేసేసేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇక దేవునికే తెలియాలి. అది మిస్యూజ్ అవుతా ఉంది. ఇంకొక ఆయనకి పాపం ఆయన నా చేత 5-6 మీటింగ్లు పెట్టించాడు. వాడికి నేను స్లాబ్తో ఉన్నాడు, స్లాబ్ అట్లా ఎండిపోతుంది, పగిలిపోతుంది. నేనన్నా 4 గోడలు కట్టుకుంటాడమ్మా, చర్చి నడుచుకుంటాడంటే వాడు ఇల్లు కట్టేశాడు. ఇల్లు కట్టేస్తే బెడ్రూమ్లు కనపడుతున్నాయి. ఏంద్రా బాబు నువ్వు చర్చి కట్టుకోవాలి కానీ ఇల్లు కట్టేవేంటంటే అయ్యగారు తప్పు అయిపోయింది అంటాడు. అట్లా 3-4 నన్ను మోసం చేసేవారికి ఆ మందే. కానీ నా ప్రపోజల్సే తల్లి అప్పుడప్పుడు వస్తుంది నా దగ్గర, ఒక రోజు ఉంటది. 83 years ఆమె. మనం కలుద్దాం. ఆమె మీరు వస్తానండి, నేను ఫ్లైట్ టికెట్ వేస్తానండి. మీరు బెంగళూరు మా షాప్కి వచ్చినా పర్లేదు. లేదు నేను నెక్స్ట్ మంత్ 5వ తారీఖు హైదరాబాద్ వస్తున్నా. ఒక సినిమా ఓపెనింగ్ ఉంది నాకు. ఓకే. రామానాయుడు గారు ఫోన్ చేయించారు. అబ్బాయి ఉన్నారు కదా, పెద్ద ఆయన సురేష్ ఫోన్ చేయించారు అనమాట. ఆహ్వానం వచ్చింది నాకు. నెక్స్ట్ మంత్ నేను రావాలి. వచ్చినాక మీరు ఎక్కడ ఉంటారు? నేనుండేది ఇటు సైడ్ బోడుప్పల్. బోడుప్పలా? ఓకే ఓకే. బోడుప్పల్ అంటే ఎటువైపు మరి? అది ఇటే సార్, మనకి విజయవాడ సైడ్. విజయవాడ సైడ్ బోడుప్పలా? ఓకే. ఎక్కడండి బోడుప్పలో మీ చర్చు? బోడుప్పల్లో మీకు ఎక్కడంటే నేను లొకేషన్ పెడతాలేండి. పెట్టండి. అండ్ మీ వాయిస్ అయితే తెలంగాణ లేదు కదండి, ఇది ఆంధ్ర సైడ్ లాగా ఉంది. నాది విజయవాడ దగ్గర సార్. విజయవాడ ఇక్కడ సెటిల్ అయ్యారా? విజయవాడ అయితే నేను MCOM ICWA చదివిన. అక్కడ నేను ఎక్కడంటే శ్రీకాకుళం ఆంధ్ర యూనివర్సిటీలో MCOM చేశా. 95లో హైదరాబాద్ వచ్చా.
ఉమ్, అదే సంవత్సరంలో మ్యారేజ్ అయింది. ఉమ్. ఇంకా అక్కడ నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయా. ఇప్పుడు చిన్న డౌట్ సార్, యాక్చువల్ గా నాకు మ్యారేజ్ మీద ఉమ్, బైబుల్లో నేను చాలా మంది పాస్టర్లను అడిగా, కలవర్ సతీష్ గారిని కూడా నేను యాక్చువల్ గా పర్సనల్ గా అడగటం జరిగింది. ఉమ్, బైబుల్లో పెళ్లి చేసుకున్నట్టు అంటే మ్యారేజ్ చేసుకున్నట్టు ఉమ్, అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సార్ హైందువులు, ఉమ్, వాళ్ళు పెళ్ళిళ్ళు మమ్మల్ని పిలుస్తారు. యాక్చువల్ మేము హిందువులు ఇంత ముందు ఎంత ఒక 80 సంవత్సరాల బ్యాక్. ఉమ్, మా తాతగారు యాక్చువల్ గా మా బాప్టిజం తీసుకున్నారు, మాకు కంటిన్యూ అవుతుంది అది. ఉమ్, వాళ్ళకి ఒక శాస్త్రపరంగా ఒక మంత్రోచ్చరణలో ఏదో ఉంటే ముహూర్తం ఉంటుంది, పెళ్లి ఉంటుంది. ఉమ్, ఆ పెళ్లి తంతు ఇలా ఉండాలని ఒక శాస్త్రం ఉందని చెప్పాడు వారు పంతులు గారు. ఉమ్, నాకు అప్పటి నుండి డౌట్. అప్పుడు మా మా పాస్టర్ గారిని డేవిడ్ గారిని అడిగా, ఉమ్, డేవిడ్ గారు మనకి పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని ఉమ్, పెళ్లి చేసుకున్నట్టు ఒక పెళ్లి తంతు ఇలా ఉండాలని యెహోవా దేవుడు ఎక్కడైనా మనకి ఉమ్, ఉందా లేదా అని అడిగా. ఉమ్, అడిగితే ఆయన లేదు అని సమాధానం చెప్పాడు యాక్చువల్ గా. ఉమ్. అది లేదంటారా? లేదు సార్, చాలా తప్పు సార్. అయితే ఆ, మీకు బైబుల్ చాలా మంది చదువుతారు కానీ సార్ ఆ, అర్థం కాదు. అవును. విషయం ఏంటంటే పాత నిబంధన అంతా ఉమ్, భౌతిక సంబంధమైన ఆశీర్వాదంతో ఉంటది. అవును. ఆస్తులు, అంతస్తులు, రాజ్యాలు, కోటలు ఇవన్నీ. ఉమ్, కానీ కొత్త నిబంధన ఏంటంటే ఆత్మ సంబంధంలో ఉంటే భౌతికమైన ఆటోమేటిక్ గా వస్తాయి అని అంటాడు. అవును. కానీ మరి వాక్యానుసారం చూస్తే వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనదని మనకి కొత్త నిబంధన ప్రకారం ఉంది కాబట్టి ఉమ్, దీన్ని కూడా యేసు ప్రభు కూడా సమర్థించాడు. ఉమ్, ఎందుకంటే పరలోక రాజ్యములో మరి యేసు ప్రభు వరుడుగా ఉండి ఉమ్, మనల్ని పెళ్లి చేసుకోబోతున్నాడంటే ఉమ్. అసలు భూమి మీద వివాహ వ్యవస్థను ఎందుకు పెట్టాడంటే అసలు ఆ దేవుని ప్రేమను చూపించడానికి ఇరువురిని పెట్టాడు. ఖచ్చితంగా అండి. కానీ మనం నా డౌట్ ఏంటంటే ఉమ్, వాళ్ళు ఎట్లయితే వాళ్ళు హైందవులు ఒక తంతు ఏర్పాటు చేసుకున్నారో శాస్త్రం, మనకు అది ఎందుకు లేదు అనేది నేను నా డౌట్ అయ్యారు. ఎవరికోదు ఒకవేళ చెప్పకపోతే కూడా వదిలేయండి, ఎందుకు అనవసరం పాపం మనం ఇబ్బంది పెట్టడం. లేదు లేదు, అన్ని నాకు తెలియాలని రూల్ లేదు సార్. మనకి యేసు ప్రభు చేసిన త్యాగాన్ని లోకానికి చూపించి కొన్ని ఆత్మలను ఆయన కొరకు సంపాదిస్తే చాలండి. అంతే అంతే. అంటే అప్పుడు వివాహం అనే తంతు లేదంటారా, ఉందంటారా? మరి వీళ్ళు అబ్రహాం, ఇస్సాకు అసలు సార్ ఈ ఈ ఏమంటారు ఈ హైందువులు ఎన్నో ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు బైబిల్ కాపీ కొడతారు సార్. ప్రతి ఒక్కరు. మీకు ఒకటి అడుగుతా, మహాత్మా గాంధీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద తిప్పండి అనేది ఆ మాట ఎక్కడ చెప్పండి, ఎక్కడుంది అది? బైబిల్లో ఉంది కదా. మరి అది ఆయన వాడుకుని గొప్పోడాడు, మనం వాడుతున్నాం దాన్ని. అసలు సమస్య వాళ్ళేమండి అది కూడా యాక్చువల్ గా. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడా? రాజమౌళి ఎవరు? అది విజయ్ గారి అబ్బాయి. తెలుసు అండి, నేను వ్యక్తిగతంగా నేను ప్రొడ్యూసర్ కాబట్టి చెప్పేది ఒక మాట వినండి. ఎవ్రీథింగ్ ఈజ్ ద బైబుల్ కాన్సెప్ట్ కొడతాడు మొత్తం ప్రతి మూవీలో. ఏది మొత్తం? ఓ సూపర్. ఏది మన ఇది త్రిపురార్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మొత్తం బైబుల్ నుంచి వచ్చింది కదా అవన్నీ. వచ్చింది. ఆ బాహుబలి అనే మాట మంది. ఒక సాంగ్ కూడా ఉంది, నీ బాహుబలము ఎన్నడైన దూరమైన నిత్య జీవమిచ్చు. ఇప్పుడు ఆ శ్రీమంతుడు అనే పేరు బైబిల్ మంది. ఆ పేర్లు పెట్టుకుని వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. ఏసై పేరు పెట్టుకుని మనం ఎంత గొప్పగా బ్రతకాలి చెప్పండి. సరే, మీరు చాలా టైము
నీకు చిన్న మీటింగ్ ఉంది నాన్న. మనం ఖచ్చితంగా కంటిన్యూగా కొంచెం మీతో కొన్ని సలహాలు, సూచనలు, చాలా సమాధానాలు నేను తెలుసుకోవాలి అయ్యగారు. మీకు నాకు అకౌంట్ నెంబర్ అనేది మీకు ఫోన్ చేస్తాను. లేదంటే ఫోన్‌పే నెంబరు ఇదే కాబట్టి దీనికే ఫోన్‌పే చేయొచ్చులేండి. అయితే యాక్చువల్‌గా ఫోన్‌పే అనేది ఎంతుంటదంటే లిమిటు ఒకటే ఉంటది. పర్ డే 1,00,000 వరకే ఉంది. అవును. 1,00,000 అంటే ఇబ్బంది అయిద్ది కదా! సరే, నాది ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఉంది. మీరు వాట్సాప్ నుండి నాకు మెసేజ్ పెడితే ఈ నెంబర్కి నేను దానికి అకౌంట్ డీటెయిల్స్ పెడతాను. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దానికి పంపండి. ఖచ్చితంగా అయ్యగారు, మీకు వందనాలు. నాకు ఇంత సమయాన్ని కేటాయించి అయ్యా చిన్న ప్రార్థన చేద్దాం. చేయండి. ఓకేనా? నాకు మీరు చెప్పిన అన్ని మాటల కంటే అయ్యా నన్ను సంతోషపరిచింది ఏంటంటే దేవుడు మీతో మాట్లాడటం, మీ పేరు చెప్పడం ఎలా 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 ఎలాగా ఎలా ఎలా దర్శించాడు ఒక్కసారి చెప్పండి. ఆయన తెల్లటి వస్త్రములు కలిగి లాంగ్ హెయిర్ ఉందండి. లాంగ్ హెయిర్ అంటే మీకు ఎక్కడ దాకా ఉందంటే ఆయనేమో గుమ్మం యువతలు ఉన్నాడు. మా గుమ్మం యువతల మాది ప్యాలెస్ అండి. మా ప్యాలెస్ వచ్చేసి ఇప్పుడు 5 ఎకరాలు ఉంటుంది. మా ప్యాలెస్ ముందు మా గుమ్మం ఎత్తు 120 అడుగులు. ఓకే. ఎవరు రావడానికి వీలుండదు. ఆ గుమ్మం 120 అడుగులు ఎత్తు అయితే 100 అడుగులు ఈయనే ఉన్నాడు. అయితే ఆ హెయిర్ అనేది ఎక్కడ దాకా ఉందంటే ఆ ప్యాలెస్ గేట్ దగ్గరికి వచ్చింది. తర్వాత వచ్చేసి డ్రెస్ ఆడవాళ్ళు నైటీ వేసుకుంటారు కదండి. అదే అంగి నైటీ అట్లా ఉందండి తెల్లగా. ఆ నైటీలో ఉన్నాడు ఆయన. నైటీ అనుకోండి. ఇక హెయిర్ లాంగ్ అనమాట. తెల్లటి తెలుపు మల్లెపూ కన్నా ఎక్కువ తెలుపు ఉన్నాడు ఆయన. డ్రెస్ ఉందా లేదా అన్నట్టుగా ఉంది. అక్కడెక్కడేమో కొంచెం ఘాటులు, కొంచెం చేతుల్లో గాయాలు, మొలలు కొట్టినట్టు గాయాలు అవి ఉన్నాయండి. శరీరంలో ఇప్పుడు పుండ్లు మానిపోతే ఎలా ఉంటుందండి, అలా ఘాట్లు అనమాట. శరీరం అంతా కూడా ఘాట్లు. కొంచెం కొంచెం పొట్ట కొంచెం పెద్దగా ఉన్నట్టు కనిపించింది నాకు. అది ఏంటో మనకు తెలీదు. లైక్ ఎలా అంటే మీరు లాఫింగ్ బుద్ధ నాకు అర్థమైంది. ఓకే. అంత పొట్ట అనమాట. పేరు బయలు చెప్పాడు అంటున్నారు కదా. నాగేంద్ర, ఆయన దైవజనులు. ఆయనకు మీరు సపోర్ట్ చేయండి, వాక్యాన్ని ప్రకటిస్తాడు ఆయన అని ఆ మాట. నేను నాగేంద్ర అంటే మీ యూట్యూబ్లో ఎక్కువ చూస్తా కదండి. అవును. ఏదా వచ్చిందేమో అనుకున్నా, అంతే. నేను ఊరికే నమ్మం కదండి. ఏదో లేదు సార్, ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ లేనిదే మనము ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అయినా కన్ఫర్మ్ చేస్తాడు. అందుకే మన పిలుపుని కన్ఫర్మ్ చేసుకోవాలి. అవును. ఇంకొకటి సార్ అయ్యగారు, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఒక అతను అడిగాను నన్ను, సార్ మీరు పరలోకం వెళ్తారని చెప్పి మేము డైలీ చెప్తా అతనికి వాక్యం మీ అన్ని చూపిస్తాను. మీరు పరలోకం ఎవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు ఒకసారి చెప్తారా అన్నాడు. చెప్పేదే ఉందండి, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, ఖచ్చితంగా మీకు పరలోకం ఉంటుంది అన్నాను. ఆయన ఏమన్నాడంటే ఎంతమంది వెళ్ళారు నాకు చెప్పండి అన్నాడు.
అది నేను నాకైతే ఇద్దరు ముగ్గురిని అడుగుదాం అనుకున్నా కానీ ఎవరిని అడగల. ఊరికే చెండాలనుకుంటుందని. ఇప్పుడు నేను ఆయనకి చెప్పాలంటే ఎంతమంది వెళ్ళారు అని అన్నాడు. ఎంతమంది చెప్పొచ్చు ఆయనకి? చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు పరలోకం పోతారని చెప్పి చెప్పొచ్చా ఎట్లా? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్తారు అయ్యారు. అంటే నేను ఇద్దరు ముగ్గురు దగ్గర నేను విన్న మాట సార్. ఒక పాస్టర్ గారు వాళ్ళ తండ్రి చనిపోయాడు. చనిపోతే ఆ చనిపోయే ముందు కొడుకు చెప్పిన మాట ఏంటంటే, నాయనా దేవదూతలు వచ్చినాయి, నేను పరలోకానికి వెళ్తున్నాను రా అన్నాడు. అది అబద్ధం చెప్పడు కదా ఆయన. ప్రైజ్ లార్డ్. అట్లా నాకు చాలా మంది చెప్పారు. అంటే అది వాళ్ళు చెప్పలేరు కానీ చెప్పడం గ్రేట్. ఖచ్చితంగా ఇది నిజం కాకపోతే ఎందుకు చెప్తాడండి ఎవరైనా? అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, పరలోకం అంటే యేసువారు రెండో రాకడ రావాలి కదా. యేసువారు రెండో రాకడ వచ్చి అయితే దీనిలో నేను ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటదంటే సార్, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటది. అందుకని నేను పబ్లిక్ లో టీవీలో దాన్ని చెప్పలేను. ఎందుకంటే 20 నిమిషాలు 22 నిమిషాల్లో చెప్పాలంటే అది సబ్జెక్ట్ కుదరదు. మన కట్టె కొట్టే తెచ్చాడు ఉండే. ప్లస్ ఏంటంటే మనోళ్లే శత్రువులు మనకి. వాళ్ళు ఏదన్నా పట్టుకుని ఇక్కడ మన ఉప్పల్లోనే ఉన్నారు ఒక 5గురు టీము. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదన్నా లోకం విషయం చెప్పామనుకోండి, వాళ్ళు కట్ చేసి మనల్ని రోస్ట్ చేస్తారు. అందుకని మీరు నా ప్రోగ్రామ్ చూడండి, 22 నిమిషాల్లో 30 ఉంటాయి నా రెఫరెన్స్లు. 100%. జెరూసలేం మత్తయి అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన అంటాడు ఈ పాస్టర్లు అందరూ ఫేకు అని. ఒక అతను బాక్స్ ఒక ఆయన తీసుకున్నాడు. ఆయన ఒక్కడే బెటరు, ఈ పాస్టర్లు అందరూ ఫేక్ అంటాడు ఆయన. మరి అసలు జెరూసలేం మత్తయి మరి ఆయన ఏంటనేది ఆయన చూసుకోవాలి కదా సార్. ఎంతమందిని ఆయన ముంచేశాడు ఆయన. నాకు ఒకటే సార్, ఉంటే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే మీటింగ్కి వెళ్తా, లేకపోతే స్టూడియోకి వెళ్తాను. అంతే. నాకు టైం సరిపోదు. శుక్రవారం షూటింగ్ ఉంటుంది, అవును, శనివారం టెలికాస్ట్ ఉంటది, ఆదివారం చర్చ్ ఉంటది, మిగతా రోజుల్లో పబ్లిక్ మీటింగ్స్ కి బయటకు వెళ్తా. అంతే. ఇంకా మనకి టైం ఎక్కడ ఉంటుంది సార్? చిన్న విషయం సార్, ఇప్పుడు జెరూసలేం మత్తయి గారు ఫ్రాడ్ అంటారా? ఏమో వద్దులే సార్, మనకి ఎందుకుగానే. మీరు చాలా టైం మాట్లాడారు, మనం కలుద్దాం తొందరలో. ఖచ్చితంగా మనం కలుద్దాం అయ్యారు. వాళ్ళ మేనేజర్ ఒకసారి నాకు కాల్ చేశారండి. కాల్ చేసి మేము ఒక చర్చి కట్టిస్తున్నాము కుక్కట్పల్లిలో, 500 గజాలు మేము తీసుకున్నాము, అది కూడా వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు అన్నాడు. అంటే నేను ఇట్లా వేరే వాళ్ళకి నేను స్పాన్సర్ చేస్తున్నానండి అంటే, వాళ్ళందరూ ఫ్రాడ్ అండి, ఇతను ఒక్కటే బెటరు, నేను ప్రెసిడెంట్ కదా ఈ రాష్ట్రాలకి అన్నాడు ఆయన. మీరు పాల్ గారు, నాదొక ప్రాజెక్ట్ ఉంది. ఏంటదంటే, మీకు పెన్ను ఉంటే రాసుకోండి, పిహెచ్డి సెంటర్. పిహెచ్డి సెంటర్. పిహెచ్డి సెంటర్ అంటే ప్రాస్పరిటీ హీలింగ్ అండ్ డెలివరెన్స్ సెంటర్. అది మనకేంటంటే హైవే ఉంటది కదా. అవునండి. ఎనీ హైవేకి మనం ఒక ల్యాండ్ తీసుకుని అక్కడ ఒక హీలింగ్ సెంటర్ పెడతాం. ఓకే. అదేంటంటే ఎవడైనా రావచ్చు. ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళు, హెచ్ఐవి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. అవునండి. ఇప్పుడు నేను టచ్ అన్నప్పుడు లేకపోతే చేసినప్పుడు వాడికి అప్పుడప్పుడు టెంపరీగా తగ్గుద్ది, కానీ వాడికి మళ్ళీ వస్తుంది అది. ఎందుకంటే వాడిలో వాక్యం లేదు, వాడిలో దేవుని ఆత్మ ఉండదు. అవును. ఆ సెంటర్లో మనం వాళ్ళని పెట్టి మన చేతి కింద కొంతమంది పాస్టర్లు తయారు చేసి శిష్యులను అక్కడ పెడతాం. సూపర్ సార్, మంచి ఐడియా ఇచ్చారండి. నిజంగా చెప్పాలంటే సార్ ప్లేసెస్ చూసుకోండి. మా బెంగళూరులో మీటింగ్ నెక్స్ట్ మంత్ 1వ తారీఖు ఉంది.
మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని పెడతాను. అండ్ మీ మినిస్ట్రీ డీటెయిల్స్ అన్ని నాకు పెట్టండి. మీ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఏ సెంటర్లో మీరు పెడుతున్నారు హీలింగ్ సెంటర్స్ అని చెప్పండి. దానికి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క దీనికి మనం ఎంగేజ్ చేద్దాం. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక పిల్లోడు 27 సంవత్సరాలు మహేష్ అని, వాడు నా కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు, అన్న నేను చచ్చిపోతున్నా అన్నా నన్ను బతికి అని. వాడికి చెయ్యంగానే తగ్గిపోయేది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాక వాడు మామూలు అయిపోయేది. అదే ఈ సెంటర్ ఉందనుకోండి వాడికి, అవును, ఇప్పుడు హాస్పిటల్లో చచ్చిపోయాడు హాయిగా చచ్చిపోతాడు, కానీ ఇంట్లో చచ్చిపోలేడు కదా. అవునవును, ఇది కూడా సేమ్ అంతే. అంతే. వాడికి ఏంటంటే వాక్యము ఆత్మ నింపబడితే చాలు, అవును, చచ్చినోడు లెగుస్తాడు. మీకు అయ్యా ఒక్క మిరాకిల్ చేసి చెప్పి మీకు ప్రార్థన చేస్తా. చెప్పండి. మీకు అరుణా బహుగుణ తెలుసా? ఎవరో ఐపీఎస్ ఆమె ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఇన్ తెలంగాణ. వాళ్ళ ఫ్రెండ్ సుప్రియన్ యుఎస్ లో ఉంటది. వాళ్ళ భర్త కూడా అరుణా బహుగుణ భర్త కూడా ఐపీఎస్ జయరామ్ అని. 4th స్టేజ్ క్యాన్సర్ తీసుకుపోమని చెప్పారు. అయితే ఆమె అమెరికా నుంచి ఢిల్లీ కాల్ చేసి నాకు కాన్ఫరెన్స్ పెట్టింది. పెడితే ఈ పోలీసు వాళ్ళు అంటే భార్యకు కూడా భయమే కదా. అవును, అవును. ఏమండి సార్ నిద్రపోతున్నాడు, ఇప్పుడు కుదరదు ప్రేయర్ చేయడానికి అన్నావా. ఇప్పుడు కుదరదు ఏంటమ్మా, ఆయన చనిపోతున్నాడు లేపు అని చెప్పా. అంటే ఆమె లేపి ఆయన చెవి దగ్గర పెట్టింది. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ప్రార్థన చేసినాక ఆయన బాడీ రివర్స్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. తర్వాత 3 years బతికాడు. 2nd year హైదరాబాద్ వచ్చాడు జనరల్ చెకప్ కి. వస్తే ఆయన అన్నాడు, మీ ప్రేయర్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. అంటే నేను ఒక్కటే చెప్పా, సీఎం అయినా పిఎం అయినా ఐఏఎస్ ఐపీఎస్ అయినా నా మాట విని మీరు బాప్తిసం తీసుకోండి, అవును, రక్షణ పొందండి అని అంటే నవ్వాడు. ఆ నవ్విన 6 నెలలు చనిపోయాడు ఆయన. నవ్వకపోతే బాగుండదు సార్. అంటే నీకు దేవుడు తాకాడు, స్వస్థపరిచినప్పుడు రక్షణ పొందాలి కదా. అవును, అది ఆమంటది, మీ ప్రేయర్ అరుణా బాగున్నట్టు మీ ప్రేయర్ చాలా పవర్ఫుల్ అండి, ఆయన మీ మాట వినలేదు. ఆయన ఆయనకపోయిన దేవుడిని అయితే తెలుసుకున్నాడు కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన పరలోకం పోయి ఉంటాడా సార్? ఎట్లా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఆయన? సార్ మీరు నిజంగా ఆయన మనస్ఫూర్తిగా అంగీకరిస్తే బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతివాడు నరకం తప్పించబడతాడు. ఎందుకంటే శిలువు మీద దొంగ అన్ని పాపాలు చేశాడు. ఏమన్నాడు యేసు ప్రభువే, నువ్వు కిందకి దిగి అయ్యను ఒప్పుకుని రమ్మన్నాడా? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడా? ఏమన్నాడు? ఎంతసేపట్లో రక్షణ పొందాడు ఆయన. అవును. అంటే మారు మనసు అంటే క్రీస్తు వైపు తిరగటమే మారు మనసు. అట్లా కాదు సార్. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు ఈయన పరలోకం వెళ్ళారా, లేదంటే పరదేశంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా? అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పరదేశంలో ఉంటారు, రెస్ట్ లో ఉంటారు. పరదేశంలో ఉన్నప్పుడు రెస్ట్ లో ఉంటారు. రెస్ట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు సిద్ధపడి వస్తాడో వాళ్ళతో పాటు వీళ్ళు వస్తారు. వీళ్ళందరూ మధ్యాకాశంలోకి వస్తారు. మధ్యాకాశంలో ఎప్పుడైతే కడుబోర మోగుతుందో మనం భూమి మీద నుంచి లేపబడతాం. అంతే. సరే ప్రార్థన చేస్తా. చిన్న విషయం సార్, చెప్పండి. ఒక పాత నిబంధనలో నేను 2-3 వచనాలు చూశాను సార్. అందులో హెస్కేలు 5వ అధ్యాయము 10-17 ఉంటుంది సార్. తండ్రులు తమ పిల్లలను తినేటట్టు, కొడుకులు తమ తండ్రులు తినేటట్టు చేస్తానంటాడు. వారి మీద జాలి కూడా లేకుండా మొత్తం సర్వనాశనం చేస్తానంటాడండి. అలాగే హెస్కేలు 9వ అధ్యాయము 5-8
యెహోవా ఏం చెప్తారంటే చిన్నలనేమి, పెద్దలనేమి, ముసలి వాళ్ళనేమి, పసిపిల్లలనేమి, కన్ని పిల్లలనేమి అందరిని కత్తివాతమున హతము చేయండి అంటాడు. ఇవన్నీ ఇవి చూపించాడు ఆయన. ఇలా ఉన్నాయి మీ బైబిల్‌లో ఏంటి పరిస్థితి అంటే నేను రాసుకున్నాను. దీనికి ఎట్లా అంటారు? సార్ ఇప్పుడు మనము ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటంటే తెలుసుకోవడం వరకే. కానీ ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది నూతన నిబంధన. ఎందుకంటే మీరు చదువుకున్నా, నేను చదువుకున్నా. అయితే ఒక బుక్ లో సిలబస్ ఉంటది. 10th క్లాస్ లో ఉన్నప్పుడు 8th లో ఉన్నప్పుడు 10th లెసన్, 11th లెసన్, 12th లెసన్ సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టారు. అయితే వాళ్ళు చిన్నవాళ్ళు అనే ఉద్దేశంతో ఆ సిలబస్ క్యాన్సిల్ చేశారు. కానీ బుక్ లో ఉందా లేదా? ఉందండి. కానీ నేను అది చదివితే నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా? ఇది కూడా అంతే. బైబిల్లో ఏంటంటే ఆయా సందర్భంలో ఆ మూర్ఖత్వ కాలంలో భయంకరంగా ఉండేవాళ్ళు కనుక కొన్ని అవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రాఫెసీలో పలికారు భక్తులు. ఇప్పుడు ఓకే సార్, ఇంకా మనం ఇప్పుడు మీరు అన్నట్టు సెంటర్లు పెడదామండి, హీలింగ్ సెంటర్లు. మనం తెలంగాణ, ఆంధ్ర 2 ప్లాన్ చేద్దాము హైవేల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో దాని ఎదురుగా మీ హీలింగ్ సెంటర్ ఏర్పాటు చేద్దాం. ఇప్పుడైతే నాగేంద్ర హీలింగ్ సెంటర్ అని బాగుంటుందా, లేదంటే మీరు ఇంకో పేరు ఏదో చెప్పారు? పిహెచ్డి. పిహెచ్డి అంటే మీరు చర్చిలో పెట్టిన పేరు ఏదో చెప్పారు కదా. పిహెచ్డి అంటే ప్రాస్పరిటీ, హీలింగ్ అండ్ డెలివరెన్స్. ఓకే. ఎందుకంటే దానికి వాక్యాధారం చెప్తున్నా. ప్రాస్పరిటీ అంటే యోహాను 10:10 ప్రకారం నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి. సో 3 యోహాను 2 ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటాడు. ఇంగ్లీష్ లో ఏముంటదంటే మై బిలవ్డ్ ఐ విష్ యూ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ దే మేయెస్ట్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ అంటాడు. హెచ్ అంటే హీలింగ్, డి అంటే డెలివరెన్స్, ఆయన రక్తము ద్వారా విడుదల, ఆయన గాయముల ద్వారా స్వస్థత. ఓకే, ప్రార్థన చేస్తాయ్యా. అయితే అయ్యగారు మనం ఇది కొంచెం ఎక్కువ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా ఈ హీలింగ్ సెంటర్స్ దయ ఉంచి నా కోసం కర్ణాటకలో కూడా మీరు ఏర్పాటు చేయాలి. తప్పకుండా చిన్నగా మొదలెడదాం అయ్యగారు, ఏదైనా కానీ. నేను దీని గురించి నేను ఒక 25 crores నేను ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి. మనం ఏం చేద్దామంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఆపోజిట్ పెట్టేద్దాం. ప్రార్థన చేద్దాం. ఫస్ట్ కొంతకాలం ప్రేయర్ చేయాలి ఇది. పెట్టేసిన తర్వాత అయ్యగారు అక్కడ చనిపోతారు, ఈ కేసుకి పనికిరాదు అన్నప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తే అతను బతుకుతాడు. బతికిన తర్వాత ఇంకప్పుడు మనం హాస్పిటల్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకటయ్యా, బైబిల్ ఏముంటదంటే ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తానంటాడు. సరే, చిన్న ప్రార్థన. ఒక్కటి కాదు, ఈ మూర్ఖులు నిజంగా చెప్పాలంటే ఈ పనికిమాల జనం ఏంటంటే ఊరికే హాస్పిటల్కి వెళ్ళిపోతారండి. లెగిస్తే హాస్పిటల్కి వెళ్తారు, కోట్లు కూడా తగలేస్తారు. ఇప్పుడు మీలాంటి పాస్టర్లు అందుబాటులో ఉంటారు కదా దగులుబాజీలు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి టీవీ స్పీకర్లు, పాల్ గారు టీవీ స్పీకర్లు మీకు దొరుకుతారా? దొరకరు కదా అండి. ఈ టీవీ స్పీకర్లు ఉంటారు కదా, అసలు పాపం సామాన్యులకు దొరకరాళ్ళు. వాళ్ళని ఎవరినో ఒక ఎంప్లాయీస్ ని పెడతారు, వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తారు. మా వాళ్ళు నన్ను అదే అంటారు, నాన్న
అన్నా నువ్వు తప్ప ఎవరు దొరకరన్నా, ఒక 3,000కి 5,000కి ఒక ఎంప్లాయీస్ని పెడతారు, వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తారు, వాడికి గిఫ్ట్ ఏముంటది. ఇప్పుడు డాక్టర్ లేకపోతే నర్సు కాంపౌండర్ ఉంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందా సార్? ఖచ్చితంగా అసలు. అవును, మనకి అది చాలా తప్పది. మాకు తెలిసిన హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, మా వాళ్ళు వాళ్ళకి కాల్ చేస్తే పాస్టర్ గారికి, మా చర్చ్ వాళ్ళే, ఒక అమ్మాయి పెళ్లి కావట్లేదంటే కాల్ చేస్తే పాస్టర్ మెత్తందంటే 10,000 కడితే మీ సారి కనెక్ట్ చేస్తానన్నాడు. మరి దేవుడికి లెక్క చెప్పాలి కదా. అదే 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 అట్లానే ఉంటుంది సార్. నిజంగా ఏదైనా మీ యొక్క కృప అనేది అద్భుతమైన సార్. మీ నెంబర్ కూడా నేను మా వాళ్ళకి ఇస్తాను. ఈ 9848195752 ఈ నెంబర్ కూడా మా వాళ్ళకి ఇచ్చి మీకు చెప్తారు. పాల్ గారు మీ నెంబర్ ఇచ్చారంటే మీకు అర్థమైపోయింది. సరేయ్యా, మనకి ఆత్మను సంపాదించాలి పాల్ గారు, ఇది మన టార్గెట్. అంతేనండి సార్, ఖచ్చితంగా మనం ఆత్మను సంపాదిద్దామంటే ఇబ్బంది. అంతకు మించి నాకు వేరే ఆశ లేదు. ఇప్పుడు నాకు వికేఆర్ గారు కూడా పరిచయం ఉన్నారండి. వికేఆర్ అంటే? వికేఆర్ అంటే ఇప్పుడు భర్తమాతకి ఎంతమంది భర్తలు అంటారు కదా, భర్తమాతకి ఎంతమంది భర్తలు అని జైలుకి వెళ్ళారు కదా అతను. నాకు ఐడియా లేదు సార్. అవునా? ఇప్పుడు ఈయన పిరి సుందరరావు గారు ఏంటి సార్ పరిస్థితి? ఆయన మంచి పాత్ర అయినా? ఏమో సార్ మీకు ప్రార్థన చేద్దాం, మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? మీటింగ్. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, కోట్లాది స్తుతులు నాయన, పాల్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవడైనా నువ్వు క్రీస్తునందుకున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నావు. నూతన ఆత్మతో, నూతన బలముతో, నూతన శక్తితో నింపండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డ పట్ల మీరు కలిగిన ప్రణాళికకై, ఉద్దేశముకై, ఆలోచనకై కోట్లాది స్తుతులు నాయన. ఆ భవిత జ్యువెలరీస్ సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమన్నా నాయన, నూరంతలుగా దీవించండి. నీ బిడ్డ ద్వారా అనేక మంది బ్రతుకుతున్నారు ప్రభువా. నీ కృపలో వర్ధిల్లింపచేయండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఇష్టం లేదు. నీ బిడ్డ ద్వారా ఎన్ని ఆత్మలనైతే మీరు సంపాదించాలని ఆశపడుతున్నారు, సంపాదించే కృపను దయచేయండి. మా కలయిక, మా సహవాసము అనేక ప్రజలను కొలసి 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారము నుండి అనేక ప్రజలను విడిపించి నీవు ప్రేమించే రాజ్య నివాసులుగా చేసే భాగ్యం దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యము, ఆనందము నీ దాసుడిని దీర్ఘాయువుతో తృప్తిపరచు. నీకు ఇష్టమైన పాత్రగా వాడుకోండి. సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకొని నీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయనని మీరు చెప్పిన మాట నాయన. మత్తయి 10:8 ప్రకారం రోగులను స్వస్థపరిచి చనిపోయే వారిని లేపుతూ, కుష్టు రోగులను శుద్ధీకరించి నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టి మీరు చేసిన పని మాత్రమే సంపూర్ణముగా చేసే భాగ్యం దయచేయమని ఇప్పుడే నీ బలమైన సన్నిధి, నీ బలమైన ఆత్మ మంచు వలె పాల్ గారి మీద దిగి వచ్చునుగాక. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నూతన బలంతో నింపండి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖం నీ బిడ్డని ఏలమని నీకు ఇష్టమైన పాత్రగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మనం ఖచ్చితంగా మనం కొనసాగుదాం. నాకు బాగా బిజీ టైం ఇది. మీరైతే సాయంత్రం ఫోన్ చేస్తానండి. ఓకే అండి. గాడ్ బ్లెస్ యు. ఒక వారంలో మీకు ఒక అమౌంట్ చేస్తాను అయ్యా. ఒక వారంలో మీకు ఒక మంచి అమౌంట్ ఏర్పాటు చేస్తానండి. సరే అయ్యా, ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసి ఏ పనన్నా చేయండి, ఓకేనా? అయ్యా. అయితే చిన్న ఒక 2 అయితే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే యెహోవా దేవుడు అంటాడు, లేవీకాండం 27వ అధ్యాయము 26-29, మనుషులనైనా పశువులనైనా మొక్కుకుంటే బలి ఇమ్మంటాడు యెహోవా. బలి ఇవ్వాల్సిందే,
మొక్కుకుంటే ఖచ్చితంగా బలి చేసుకుంటా అంటాడండి యెహోవా దేవుడు. అలాగే సంఖ్యాకాండం 3వ అధ్యాయము 11-13 లేవీల తులుచూలు బిడ్డను నాకు బలి చేయ అంటాడు యెహోవా దేవుడు. ఇవి ఎట్లా అండి? అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయం అనుకుంటా 32-38లో ఉంటుంది అనుకుంటా. అది విశ్రాంతి దినమున ఎదుర్కొంటాయండి ఒక వ్యక్తి, ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపించేస్తాడు యెహోవా దేవుడు. సరేయా, మళ్ళొక్కసారి మాట్లాడదాం, సరేనా? ఇది మనం ఇవన్నీ కూడా మనం చేయాలండి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సరే. ఇప్పుడు నాకు 2 క్లారిటీ అయితే 2 రాలేదు సార్. అంటే ఇప్పుడు బైబుల్లో మ్యారేజ్ ఎక్కడ? ఇప్పుడు మీరు కూడా మీ పాపకి మ్యారేజ్ చేశారు కదా అయ్యా? మీ పాపకి మ్యారేజ్ చేసే అన్నారు కదా. అవునయ్యా. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఎలా? ఇప్పుడు బైబుల్లో కూడా ఎలా మ్యారేజ్ చేయాలి? హలో అయ్యగారు, బైబుల్లో పెళ్లి ఎలా చేయాలనేది స్పష్టంగా అయితే రాసి లేదు. మరి రాసి లేనప్పుడు పెళ్లి ఎలా చేశారు మీరు మీ పాపకి అనేది ఒకటి. ఇప్పుడు యేసువారిని నమ్ముకుంటే ఎంతమంది పరలోకం వెళ్ళారనేది ఈ 2 విషయాలు కూడా నాకు కొంచెం క్లారిటీ ఇవ్వరా? సరే, చూద్దాం, మాట్లాడదాం, ఓకేనా? కొంచెం చెప్పరా అయ్యగారు, ప్లీజ్ అయ్యగారు. తర్వాత మాట్లాడదాం, ఓకేనా? ఒక నిమిషం చెప్పండి అయ్యగారు. మీరు మీ పాపకి ఏ విధంగా మ్యారేజ్ చేయటం జరిగింది, ఏ ప్రాసెస్ లో చేశారు? అలాగే యేసువారిని నమ్మిన వాళ్ళు ఎంతమంది పరలోకం వెళ్ళి పరలోకంలో ఉన్నారు, ఇది కొంచెం చెప్తారా? నాకు తెలియదు, అందరిలాగానే చేశాను. అందరిలాగంటే సార్, ఇప్పుడు హిందువులు అనుకోండి, వాళ్ళు మంత్రోచ్చరణ ఉంటది, ఒక ముహూర్తం ఉంటది, తాళి కట్టుకుంటారు, పవిత్రంగా ఒకటైపోతారు, బాగుంది, వాళ్ళకు ఒక శాస్త్రం ఉంది. మన క్రైస్తవులకి ఏ శాస్త్రం ప్రకారం, బైబుల్లో ఏవి ఉంది, ఏ విధానం ప్రకారం పెళ్లి చేస్తాం అట్లా. అందుకే నేను కూడా పెళ్లి చేసుకోలేదండి అసలు. నాకు వినండి పాల్ గారు, దయతో క్షమించండి, అంత లోతు నాకు తెలియదు, ఏమనుకో. లోతే ఉంది సార్ ఎడా? నాకు తెలియదు సార్. మీరు ఇవన్నీ తెలియకుండా మీరు ఇంతమందిని మీరు స్వస్థపరిచే అన్నారు, ఇన్ని లక్షలు నాకు డబ్బులు వచ్చినాయి అన్నారు, మరి ఎంతో మందిని మీరు నడిపిస్తున్నారు, ఏమి తెలియకుండా నడిపిస్తున్నారు? అయిపోయింది, మీరు క్షమించాలి. క్షమించడం కాదండి, ఎందుకు మీరు ఇంత మందిని మోసం చేస్తున్నారు? సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, కడుగు